10,500 దిశగా పయనించేందుకు మార్గం ఏర్పడుతుంది. ఈ వారం కార్వి ఫండమెంటల్ హెడ్ జగన్నాథం ఇచ్చే రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఈ గడిచిన వారం చాలా మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటుంది చూసాం మనం. మార్కెట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆల్ టైమ్ హై టచ్ అవుతున్నాయి. 9900 కూడా క్రాస్ అయ్యి ఇన్వెస్టర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. 10,000 మార్క్ దిశగా మార్కెట్స్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా కూడా చాలా లిక్విడిటీ మార్కెట్లో ఉండేటప్పటికి ఇమ్మీడియట్గా ఆ లో లెవెల్స్లో బయింగ్ ఇమ్మీడియట్గా రావడం చూస్తున్నాం. మార్కెట్ చాలా స్ట్రాంగ్ కనబడుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అడాప్ట్ చేయాలి. వాళ్ళు ఏదైతే క్వాలిటీ కంపెనీస్లో ఉన్నారో వాటిలో కంటిన్యూ చేయాలి. తర్వాత అలానే ఐపీఓ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఐపీఓ మార్కెట్లో కూడా ఏదైతే కొత్త ఐపీఓస్ వచ్చినాయి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు అది హోల్డ్ చేసి ఉంచవచ్చు. సో ఫ్రెష్ బయింగ్ వాళ్ళు కొద్దిగా కాషియస్గా ఉండాలి. వాటిలో డిప్స్ వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయొచ్చు. స్టాక్స్ పరంగా వచ్చేటప్పటికి బ్లూ డాట్ ఒక షేర్ ఒకటి మన రడార్లో పెట్టుకోవచ్చు. ఒకటి గ్లోబల్ ఎంఎన్సీ ఓన్ చేస్తున్న కంపెనీ. ఎంఎన్సీకి దగ్గర 75% ఓనర్షిప్ ఉంది. క్లియర్ లీడర్ ఏదైతే అనుకుంటామో మన లాజిస్టిక్స్ స్పేస్లో, తర్వాత కొరియర్ బిజినెస్లో ఏదైతే ఉందో బ్లూ డాట్ క్లియర్ లీడర్. సో అదొకటి మీరు ఫోకస్లో పెట్టుకోవచ్చు. జిఎస్టీ వచ్చిన తర్వాత బెనిఫిట్స్ తీసుకునే కంపెనీస్లో ఒకటి